నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ రెండు వాతావరణ శాఖ చూసుకుంటే కనుక మనకి దాదాపు 2 రోజుల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికీ వాతావరణ శాఖ అధికారులు కూడా ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇంకా దాదాపు 3 రోజుల పాటు ఇలానే వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నట్టు అయితే చెప్పుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. దీని పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నా కానీ ఏ విధంగా వరదలు, ఏ విధంగా గాలులు ఈదురు అనేది మనం అయితే చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసుకుంటే కనుక ఛత్తీస్గఢ్ సైడ్ అయితే అక్కడ ఇప్పటికే తీవ్ర వాయుగుండాలు అయితే రావడం అయితే జరిగింది. దీని కారణాల వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కోస్తా జిల్లాల్లో అయితే అటు చాలా ఈదురుగాలులు కానివ్వండి, చాలా వర్షాలు అయితే ఇంకా భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారీగా కురుస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాయలసీమ జిల్లాలో సైడ్ కూడా భారీ వర్షాలు లేకపోయినా కానీ నార్మల్ వర్షాలు అయితే ఉన్నాయి. అదే విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చూసుకుంటే కనుక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే ఎక్కువగా ఉన్నాయన్నట్లు కూడా చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. ఒక పక్కన తెలంగాణలో చూసుకున్నా కానీ ఇప్పటికే ఈదురుగాలులు కానివ్వండి, ఇటు పక్కన వరదలు కూడా కానివ్వండి ఏ విధంగా వచ్చాయన్నది అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మాన్యువల్లో కూడా కొందరు కొట్టుకపోతున్న పరిస్థితి అయితే ఇప్పటికీ మిస్ అయ్యి దొరకలేని పరిస్థితి కూడా చూస్తున్నాం. అలాంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి, వీలైతేనే బయటకు రావాలి, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైతే ఉంటారో వాళ్ళు అస్సలు కూడా బయటకు వెళ్ళొద్దు. అందులో ముఖ్యంగా రాత్రి సమయంలో మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ మ్యానల్స్ కానీ, ఆ గుంతలు కానీ అసలు ఏర్పడవు. డే టైంలోనే మనకి గుర్తులేని ఇది సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. అట్లాంటిది రాత్రి సమయంలో అస్సలు కూడా బయటకు వెళ్ళొద్దు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ ఇంట్లోనే ఉండి సాల్వ్ చేసుకునేలాగా చూడాలి, కానీ బయటకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావద్దు అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. వీలైనంత వరకు స్కూల్స్ ని కూడా ఇప్పుడు ఒక 2-3 రోజుల పాటు మీరు అవాయిడ్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన మనం అస్సాం సైడ్ చూసుకుంటే కనుక అస్సాంలో కూడా ఏ విధంగా ఇప్పటికీ కూడా అసలు వర్షాలు అనేటివి ఆగకుండా భారీగా కురుస్తున్న వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయని మనం అయితే చూస్తున్నాము. ఇప్పటికే దాదాపు 100కు పైగా మృతుల సంఖ్య అయితే పెరగడం అయితే జరిగింది. చాలా మంది ఇప్పటికే మిస్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలా మంది మృతదేహాలు కూడా దొరకలేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏవైతే ఇండ్లు ఉంటాయో ఇండ్లు కూడా కొట్టుకపోతున్న పరిస్థితి. అదే విధంగా అక్కడ ఫ్యాక్టరీలు కానివ్వండి, అక్కడ ఉన్న ఏవైతే పొలాలు కానివ్వండి, ఇంకా అక్కడ ఉన్న జంతువులు కానివ్వండి, ప్రతి ఒక్కటి అక్కడ నుంచి వరదలకైతే కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణాల వల్ల దేశవ్యాప్తంగా చాలా వర్షాలు అయితే ఇప్పటికే దాదాపు ఇంకా 2-3 రోజుల పాటు ఇలానే ఉండే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నట్లయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 3-4 రోజుల పాటు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక పక్కన రాత్రి సమయంలో ట్రాఫిక్ జామ్ కూడా ఈ వరదల వల్ల ఏ విధంగా అవుతున్నది అనేది అయితే మనం చూస్తూ ఉన్నాము. అందుకు ఇంకా 2-3 రోజుల పాటు ఇలానే ఉండబోతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు.